ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఈ మధ్యకాలంలో ఒక మనిషికి చనిపోయిన తర్వాతనే వారి యొక్క మంచి చెడులు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి మన సమాజంలో ఉంది. ఈరోజు అత్యున్నతమైనటువంటి శాసనసభలో భూమా నాగిరెడ్డి గారికి సంతాపం తెలియజేసేటటువంటి సభలో నిజంగా చాలా బాధాకరం. సభ మొత్తాన్ని మేము గమనించాం. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన విషయం కన్నా ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి మాట్లాడే రాజకీయ సవరాజకీయాల్ని ఈరోజు సభలో విన్నాం. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మానవత్వంతో మంచితనంతో ఈరోజు ఆ సంతాప సభలో ఏదైతే భూమా నాగిరెడ్డి గారు గురించి మాట్లాడాల్సి వస్తే వారు గతంలో చేసినటువంటి రాజకీయ ప్రస్థానం కానీ వారు రాజకీయంగా ఎదిగిన విషయాల్ని కానీ వారి యొక్క మంచితనంతో పాటు చిట్ట చివరికి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ప్రలోభాలకి లోబడి ఏదైతే పార్టీ మారిపోయారో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించవలసి వస్తే అది అసెంబ్లీ రికార్డులో నమోదవుతుంది. నమోదైనప్పుడు ఒక వ్యక్తి గురించి మంచి మాట్లాడితే పర్వాలేదు, కానీ ఆ చెడుని కూడా మనం ఎందుకు అక్కడ ప్రస్తావించడం అని చెప్పి ఒక మనసున్న మనిషిలా మానవత్వం ఉన్నటువంటి మనిషిలా ఈరోజు మా పార్టీ మా నాయకుడు మేము సభలోకి వెళ్ళకపోతే ఆ విషయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మొత్తం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదే మా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మాట్లాడే తీరు చాలా బాధాకరం. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, ఒక వ్యక్తి మరణించిన తర్వాతనే మంచి చెడులు ప్రస్తావిస్తాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇందాక సభలో మాట్లాడినటువంటి పెద్దలందరికీ నేను ఒక సూటిగా అడుగుతున్నాను. ఇదే భూమా నాగిరెడ్డి గారు సతీమణి శోభా నాగిరెడ్డి గారు గతంలో తెలుగుదేశంలో చాలా కీలక పాత్రను వహించి తెలుగుదేశంలో పదవులు చేసి తెలుగుదేశం సేవ చేసినటువంటి పరిస్థితుల్లో ఆమె ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే క్రమంలో ఆమె యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ శోభా నాగిరెడ్డి గారు చనిపోతే ఎందుకు వెళ్ళలేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మాట్లాడినటువంటి వారందరూ కూడా చాలా నీతి కబుర్లు చెప్పారు. నిజంగా ఇక మొత్తం ఆ మేమే సానుభూతిని చెప్తున్నాం అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఆ రోజు ఎన్నికల ముందునే శోభా నాగిరెడ్డి గారు చనిపోతే మీరు ఎందుకు అక్కడ మీ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని పెట్టారు? అంతేకాకుండా ఆమె చనిపోయినా సరే మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా ఇదే తొలి అసెంబ్లీలో హైదరాబాద్లో జరిగినటువంటి తొలి అసెంబ్లీలో కనీసం శోభా నాగిరెడ్డి గారి మీద ఆ రోజు సంతాపం తెలియజేయడానికి కూడా మీరు ఎందుకు ఇష్టపడలేదని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. తర్వాత మేమందరం గట్టిగా నిలదీసి అజెండాలో పెట్టాలన్నప్పుడు మరుసటి రోజు మీరు పెట్టినటువంటి విషయం మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నాను. అంతేకాకుండా ఈరోజు మరొక రాజకీయం నిజంగా అఖిలమ్మ మాట్లాడేటప్పుడు విన్నాం. నిజంగా అది
ఏ ఆడపిల్ల కానీ ఎవరికైనా అది తీరని బాధ. తల్లి తండ్రి చనిపోతే ఖచ్చితంగా అది ఏ పిల్లలకైనా కుటుంబ సభ్యులకైనా చాలా బాధాకరంగా ఉంటుంది. నిజంగా ఆ అమ్మాయి పడే వేదన సంఘర్షణ ఒక మహిళగా మేము పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ పాపం అమాయకమైనటువంటి ఆ పాప చేత లేనిపోని అబద్ధాలను కూడా ఈరోజు సభలో మాట్లాడించారు. నిజంగా మనమందరం హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులం. మన ఇంట్లో వ్యక్తి ఎవరైనా చనిపోతే చితి కాలకుండానే కనీసం 3 రోజులైనా సరే పొలిమేర దాటకూడదని చెప్తా ఉంటారు. అలాంటి ఆమెను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సభకు రావాలని తీసుకొని వచ్చిన వాళ్లే ఆమె చేతనే నాకు నేనుగా వచ్చాను, నాకు ఎవరు చెప్పలేదని అన్నారు. అఖిలమ్మకు నేను ఒకటే చెప్తున్నాను, అమ్మా మీరు అంత బాధలో ఉన్నప్పుడు నిజంగా మహిళగా, ఎందుకంటే ఎక్కువ మహిళకు చాలా గుండె బరువు ఉంటుంది, ఆ గుండె బరువుతో మీరు వచ్చారనంటే నిజంగా మీ వెనక ఎటువంటి శక్తి మిమ్మల్ని ఏమి చెప్పలేదా అని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఇదే అఖిలమ్మకు అడుగుతున్నాను, మరి కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాజధానిలో అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు 6వ తారీఖున 7వ తారీఖున కూడా మీరు అటెండ్ కాలేదు. కానీ ఈ రోజే నాకు నేనుగా వచ్చాను అనంటే దీని వెనక చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మిమ్మల్ని బలవంతంగా తీసుకురాలేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సరే ఇవన్నీ రాజకీయాలు పక్కన పెడదామనంటే కనీసం ఒక్క క్షణమైనా సరే వారి గురించి మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి గారు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారే టికెట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత వారు చిట్ట చివరి దశలో ఆయన కేవలం మంత్రి పదవి కోసం ప్రలోభపడి ఆ పార్టీలోకి వెళ్లారన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు సభలో? అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. చిట్ట చివరిగా భూమా నాగిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితోనే ముందు రాత్రి ఎంపీటీసీ జెడ్పీటీసీలు తీసుకొని వెళ్ళి అక్కడ ఇంతకీ వారి ఇరువురి మధ్యన ఏమి చర్చ జరిగిందో ఎవరికి ఎరుక? అక్కడ మానసిక శోభ ఈరోజు ఆయనకు ఒత్తిళ్లకు గురి చేసిన సంగతి నిజం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, భూమా నాగిరెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వారి మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నారే, ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నారే, మరి ఆ రోజు ఎందుకు ఆయన మీద రౌడీ షీటరు కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు? నిజంగా ఆ రోజు ఒక యుద్ధ వాతావరణాన్ని కర్నూలులో సృష్టించి పోలీసులతో ఆయన్ని అరెస్ట్ చేయించి ఆయన హాస్పిటలైజ్ అవడానికి కారకుడు మీరు కారా అని నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ఇలా చేసిందంతా చేసి చిట్ట చివరికి 3 రోజుల్లో మీకు మంత్రి పదవి ఇస్తానని నమ్మబలికి ప్రలోభ పెట్టి వారిని పార్టీలోకి తీసుకొని సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా ఈరోజు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్సీని గెలిపించుకునే ప్రధాన బాధ్యత మీరు తీసుకోవాలని వారి మీద లేని ఒత్తిడిని కల్పించి ఈరోజు వారి యొక్క చావుకి మీరు కారకులు కారా అని సందర్భంగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా గతంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు మీకు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి మహానుభావులకే మీరు వెన్నుపోటు పొడిచి వారు మానసికంగా క్షోభ చెంది గుండెపోటుతో చనిపోవడానికి కారకులు కారా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఈరోజు మేము సభకు వెళ్ళలేదు కదా, ప్రధాన ప్రతిపక్షం రాలేదు, ఇది చాలా బాధాకరం విచారకరం అని మాట్లాడుతున్నారే, ఆ సిద్ధాంతాలు ఆ మాట్లాడేటప్పుడు దాని యొక్క వెనుక నుండి విలువల గురించి ఒక్కరు కూడా ఎందుకు ప్రస్తావించలేదని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో వెళ్ళడం అది ఒక నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయమానని సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు మనిషి చనిపోయిన తర్వాత చాలా బాధాతప్తంగా ఈరోజు మాట్లాడినటువంటి మనుషులు ఉన్నారు. కానీ దాని వెనకన ఎంత రాజకీయం చేశారు, ఎంత
కుట్ర పన్నారని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఒక వ్యక్తికి తప్పు చేయించినా తప్పు చేసిన వాడిద్దరూ కూడా తప్పు చేసినట్టుగా లెక్క. అలా ఈరోజు ఆయన పార్టీలో తీసుకెళ్లి ప్రలోభపెట్టి ఒత్తిళ్లకు గురి చేసి మామూలుగానే వారు ఆరోగ్యపరంగా గతంలోనే బైపాస్ సర్జరీ చేసుకున్నటువంటి వ్యక్తి కనుక వారి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి, ఎందుకంటే వారి కుమారుడు కూడా నిన్న మీడియాలోనే చెప్తున్నారు, నేను చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నాను నాన్న, రేపు పొద్దున ఫోన్ చేస్తానని వాళ్ళ తండ్రి తనతో ఫోన్లో మాట్లాడినట్టుగా వాళ్ళ అబ్బాయి చెప్పారు. అంటే అంత స్ట్రెస్ని ఎవరు కలిగించారు? చంద్రబాబు నాయుడే కలిగించాడు. అందుకని దీనికి ప్రధాన బాధ్యత చంద్రబాబు నాయుడే తీసుకోవాలి. దాన్ని ఈరోజు మరలా రాజకీయం చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు మాట్లాడే మాటలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి సవరాజకీయాల్ని మానుకోవాలని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం.